గ్రూప్ 1 అక్రమాలపై సిట్ నివేదిక వైసీపీకి చెంపపెట్టని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ హయాం నాటి గ్రూప్ 1 పరీక్షల్లో చరిత్రలో ఎక్కడా లేని విధంగా 3 సార్లు మూల్యాంకనం చేశారని మంత్రి మండిపడ్డారు. డిజిటల్ మూల్యాంకనానికి ఎవరు అనుమతిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మనందరికీ అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనే. అయితే వైసీపీ వారికి మాత్రం అక్రమార్కులకి ఆలవాలమైనటువంటి కమిషన్. అందుకే ఆ రోజున వాళ్ళు గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి చరిత్రలో ఎక్కడా లేని విధంగా 3 సార్లు మూల్యాంకనం చేశారు. డిజిటలైజేషన్ ద్వారా మూల్యాంకనం అన్నారు. ఎప్పుడైనా సరే రీకౌంటింగ్ అవకాశం ఉంటుంది తప్పితే ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం రీవాల్యుయేషన్ మార్కుల్ని మార్చడానికి ఇవి ఉన్నాయని చెప్పడానికి లేదు. ఉన్నటువంటి మార్కుల్ని మళ్ళీ కౌంట్ చేయడం ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం. దాన్ని కూడా పక్కన పెట్టేశారు. 95% పేపర్లలో పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు కనపడినాయి. వైట్నర్లు పెట్టి దిద్దేసినటువంటివి, లేకపోతే వేరే ఇంకుతోటి మార్చి రాసినటువంటివి, కొట్టేసినటువంటివి, ఇలాంటివి చేసి తమకు కావలసిన వాళ్ళకి మార్కులు వేసుకుని వాళ్ళకేమో ఉద్యోగాలు ఇచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది. వీళ్ళు ఇవాళ బయటకు వచ్చి డిఎస్సి అక్రమాలు జరిగాయి అనేటువంటి మాట మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకి లేదు.